కష్టమే విజయానికి దారి. ఇలాంటి మంచి కథ ఇప్పుడు మనం చూడబోతున్నాం. రామాపురం అనే ఒక ఊరిలో రాజు వాళ్ళ అమ్మ ఉండేవారు. రాజు వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వలన రాజు వాళ్ళ అమ్మ మాత్రం చాలా కష్టపడి రాజుని పెంచుతుంది. ఒకరోజు రాజు వాళ్ళ అమ్మ ఇంట్లో ఉన్న సమయంలో అక్కడ ఇంటి ఓనర్ వస్తాడు. అతను ఇలా అంటాడు, మీరు చాలా రోజుల నుండి ఇంటి అద్దె కట్టలేదు అని రాజు వాళ్ళ అమ్మని తిడతాడు. రాజు ఆ దృశ్యం చూసిన తర్వాత రాజుకి చాలా బాధేస్తుంది. రాజు ఎలాగైనా సరే పెద్దయిన తర్వాత మా అమ్మని బాగా చూసుకోవాలి అని అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత రాజు పట్టణానికి బయలుదేరుతాడు. అక్కడ ఎలాగోలా కష్టం చేసి పని చూసుకొని మా అమ్మకి పెద్ద ఇల్లు కట్టాలి, మా అమ్మని సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటూ పనిలోకి జాయిన్ అవుతాడు. అక్కడ చాలా కష్టపడి రాజు ఎంత పని చేస్తున్నా తనకు కావాల్సిన ప్రతిఫలం మాత్రం దక్కేది కాదు. కానీ రాజు నిరాశ చెందకుండా అలానే చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి, కానీ రాజుకి మాత్రం తనకు కావాల్సిన ప్రతిఫలం దక్కేది కాదు. అదే విషయాన్ని రాజు ఒకరోజు కూర్చొని వాళ్ళ అమ్మతో చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు రాజు వాళ్ళమ్మ ఇలా చెప్తుంది, చూడు నాన్న రాజు, మన సంకల్పం ఎంత గట్టిగా ఉండాలంటే మన పని మొదలుపెట్టిన తర్వాత అది పూర్తయ్యేంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి. అలా చేస్తేనే నాన్న మనకి మన ప్రతిఫలం అనేది దక్కుతుంది. నువ్వు ఈరోజు చిన్న చిన్న వాటికి భయపడి వెనకడుగు వేయకూడదు నాన్న అని రాజు వాళ్ళమ్మ రాజుకి అర్థమయ్యేలాగా ధైర్యం చెప్తుంది. అప్పుడు రాజు ఇలా చెప్తాడు, సరే అమ్మా, నువ్విచ్చిన ఈ ధైర్యంతో నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఈసారి నా సంకల్పం చేరుకునేంత వరకు నా ప్రయత్నాన్ని నేను ఆపను అని రాజు వాళ్ళ అమ్మతో రాజు చెప్తాడు. వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకొని అయిపోయిన తర్వాత రాజు మరుసటి రోజున పనిలోకి వెళ్తాడు. ఈసారి రాజు ముందటి కంటే చాలా మెరుగ్గా పనిచేస్తూ ఉంటాడు. రాజు పనులను చూసి, రాజు చురుకుతనాన్ని చూసి వాళ్ళ ఓనర్ మెచ్చుకొని, రాజు, నువ్వు ఇక్కడ రాదు రాజు ఉండాల్సింది, నీకు ఉండే చోటు వేరే ఉంది, చూపిస్తాను కదా అని అంటాడు. రాజు దానికి భయపడిపోయి, ఏంటి సార్ ఏమంటున్నారు మీరు అంటే, చూపిస్తాను పదా అని రాజుని తీసుకెళ్తాడు. రాజుని తన కంపెనీలో పనిచేయమని చెప్తాడు. రాజు సంతోషంగా అక్కడున్న పనులన్నీ చాలా తొందరగా నేర్చేసుకుంటాడు. రాజు చేసిన దానికి రాజుకి ప్రతిఫలం కూడా దక్కబోతుందని మనకి తెలుస్తుంది. కొన్ని రోజులకి రాజుకి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు కూడా వస్తుంది. తను అనుకున్న కళ నెరవేరుతుంది. తను మరుసటి రోజున కార్ వేసుకొని వాళ్ళమ్మ దగ్గరికి బయలుదేరుతాడు. వాళ్ళమ్మ కోసం ఒక పెద్ద ఇల్లు అక్కడ వాళ్ళమ్మకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళమ్మ కూడా